దాసు జ్యోత్స్న మాటలు విని హాస్పిటల్కి వెళ్ళి నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు అంటూ దీపను నిలదీసి గుండె పగిలే నిజం తెలుసుకున్న శివన్నారాయణ జ్యోత్స్న చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన కార్తీక్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. జ్యోత్స్న అయితే ఇక దాసును కలుసుకోవడానికైతే వెళ్తుంది. ఇక జ్యోత్స్నలో కంగారు గమనించి అడావుడిగా వెళ్ళడం చూసిన శివన్నారాయణ అయితే జ్యోత్స్నని ఫాలో అవుతూ వెళ్తాడు. ఇక జ్యోత్స్న అయితే దాసుని కలిసి, మీ అందరూ కావాలనే నాతో గేమ్ ఆడుతున్నట్టున్నారు, నువ్వు నిజం చెప్పేశావని అర్థమైపోయింది. అక్కడ నాన్న ప్రవర్తన చూస్తూ ఉంటే చాలా తేడాగా కనిపిస్తుంది. దీపని ఒక్క మాట అన్నా నాన్నకి చాలా కోపం వస్తుంది. అంటే దీపే తన కన్న కూతురని నువ్వు నిజం చెప్పేశావు. అందుకనే దీపని పని మనిషి అంటే నాన్న తట్టుకోలేకపోతున్నాడు. ఆ ఇంటి వారసురాలు, అసలైన దశరథ కన్న కూతురు దీప అని నువ్వు నిజాన్ని బయట పెట్టేశావు కదా. నేను నీ కూతురునని చెప్పావు కదా. ఇప్పటికైనా ఒప్పుకోనన్నా, ఎందుకు నాతో దాగుడు మూతలాడుతున్నావంటూ ఇక అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. చూడమ్మా, తెలిసే నిజం తెలియక తప్పదు. మనం ఎంత దాద్దాము అన్నా ఆ నిజం బయటపడే టైం వచ్చేసరికి ఖచ్చితంగా బయటపడే తీరుతుంది. పైన ఆ భగవంతుడంటూ ఒకడున్నాడు కదా. మనం ఎంత మోసం చేసి ఎంత దారుణంగా ఎదుట వాళ్ళని ఏడిపించాలని చూసినా పైన ఆ దేవుడు ఊరుకుంటాడా? ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. ఆ శిక్ష అనుభవించడానికి తప్పు చేసిన వాళ్ళు సిద్ధంగా ఉండవలసిందే. ఈరోజు తప్పు చేసినప్పుడు ఆనందంగా ఉండొచ్చు, కానీ రేపన్న రోజు దానికి తగిన శిక్ష అనుభవించినప్పుడే నువ్వు చేసిన తప్పుకి పశ్చాత్తాపం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది అంటూ ఇక దాసు అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఈ మాటలన్నీ విన్న శివన్నారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే దీప నా మనవరాలా? దీప నా ఇంటి వారసురాలు. ఈ నిజం దశరథకి తెలిసింది కాబట్టి తను నా దగ్గర నిజాన్ని చెప్పలేక, ఇటు దీప పని మనిషి అంటే ఓర్చుకోలేక అంత గట్టిగా అరిచినట్టున్నాడు. దీప విషయంలో అంతకి అంత శ్రద్ధ చూపిస్తున్నాడు. ఈ నిజం నేను తెలుసుకోలేకపోయానా అంటూ శివన్నారాయణ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అప్పుడే జ్యోత్స్న అయితే అడుగుతూ ఉంటుంది, నాకు తెలుసు నాన్న, నిజమంతా బయటపడిపోయింది. అందుకని ఆ దీప తన కడుపులో బిడ్డని త్యాగం చేసి మరే తన తల్లిని బ్రతికించుకోవాలని చూస్తుంది. బోన్ మ్యారో ఇస్తే ఖచ్చితంగా తన కడుపులో బిడ్డ బ్రతకదని ఆ డాక్టర్ చెప్పుంటుంది. అందుకని బిడ్డ విషయంలో ఏదో ప్రాబ్లం ఉందని అబద్ధం చెప్పారు. ఇవన్నీ నాకు ఎలా తెలిసాయి అనుకుంటున్నావా? నేను ముందు నుంచే ఒక అంచనా వేయగలను. అందుకని ఇప్పటి వరకు ఈ స్థాయిలో నిలబడగలిగాను. ఈసారి కూడా ఖచ్చితంగా నేను అనుకున్నది సాధించే తీరుతాను. ఆ దీపని అడ్డు లేకుండా చేస్తాను అంటూ ఇక జ్యోత్స్న అనగానే, జ్యోత్స్న, నువ్వు అనుకున్నది ఎప్పటికీ చెయ్యలేవు. పైన దేవుడు ఎప్పటికీ కూడా నిన్ను క్షమించడు. నేను చెప్పిన మాట విని ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకుని క్షమాపణ అడిగితే నువ్వు బ్రతికిపోతావు, లేకపోతే తర్వాత నీ ఇష్టం అంటూ దాసు అయితే చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక శివన్నారాయణ అయితే వెంటనే హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంతలో హాస్పిటల్లో దీపకైతే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. దీపని చూసి శివన్నారాయణ అయితే, ఇప్పుడు ఎలా ఉందమ్మా అంటూ అనగానే, తాతయ్య గారు, మీరు ఇలా వచ్చారేంటి? అసలు మీరు ఎందుకు వచ్చారు అంటూ అడుగుతూ ఉంటుంది దీప అయితే. ఏంటమ్మా, ఈ తాతయ్య మనవరాన్ని చూడ్డానికి రావడం కూడా తప్పేనా అంటూ శివన్నారాయణ అడగంగానే, అయ్యో అది కాదు తాతయ్య గారు, మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది? నేను ట్రీట్మెంట్ అయిన తర్వాత వచ్చేస్తాను కదా అంటూ దీప అయితే చెప్తూ ఉంటుంది. ఎందుకమ్మా ఇంకా నా దగ్గర నటించాలని చూస్తావు? ఈ తాతయ్య మీద ఏమాత్రం ప్రేమున్నా నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు. నా అసలైన వారసురాలివి నువ్వే కదా, నా ఇంటి దీపానివి నువ్వే కదా. ఎందుకు నువ్వు నిజాన్ని బయట పెట్టలేకపోతున్నావు? నాకు నిజం చెప్పు అంటూ శివన్నారాయణ అయితే తన మీద ఒట్టు వేయించుకుని
దీపనైతే అడుగుతూ ఉంటాడు. ఇక శివన్నారాయణ తనపై ఒట్టు వేయించుకునేసరికి దీప్ అయితే అబద్ధం చెప్పలేక నిజాన్నైతే బయట పెట్టేస్తుంది. ఇలా జరిగింది తాతయ్య. ఈ విషయం ఇప్పుడు బయటపడితే అమ్మ తట్టుకోలేదనే నిజాన్ని బయట పెట్టలేదు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత అమ్మకి నిజం తెలిసేలా చేస్తానని నాన్న చెప్పారు. అంతవరకు అమ్మకి నిజం తెలియకపోవడమే మంచిది. అందుకని ఈ విషయాన్ని బయట పెట్టలేదు. నన్ను క్షమించు తాతయ్య అంటూ దీప్ అయితే ఇక నిజాన్ని బయట పెట్టంగానే శివన్నారాయణ అయితే కుమిలిపోతూ ఉంటాడు. ఎలాంటి పరిస్థితి వచ్చిందమ్మా? నా ఇంటి ఏకైక వారసురాలివి నువ్వు ఆ ఇంటి పని మనిషిలా బ్రతుకుతున్నావు. ఆ జోష్న, ఆ దాసుగాడి కూతురు ఇంటి మహారాణిలా పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో తనని క్షమించేదే లేదు అంటూ శివన్నారాయణ అనంగానే, లేదు తాతయ్య, ఇప్పుడు కంగారు పడకండి. అమ్మ ఆపరేషన్ పూర్తయిన తర్వాత జోష్న సంగతి నేను చూసుకుంటాను అంటూ దీప్ అయితే ఇక శివన్నారాయణని ఒప్పిస్తుంది. ఇక శివన్నారాయణ అయితే బాధగా ఇంటికైతే వెళ్ళిపోతాడు. దీప్ అయితే ఆలోచిస్తూ ఇక నిద్రపోతుంది. అప్పుడే ఇక హాస్పిటల్కి జోష్న అయితే వస్తుంది. ఇక జోష్న అయితే వచ్చి నిద్రపోతున్న దీపని చూసి, హాయిగా నిద్రపోతున్నావా? ఈ నిదట్లోనే నువ్వు పైలోకానికి కూడా పోతావు. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. నిన్ను పైకి పంపించేస్తే ఇక సుమిత్రకి భూన్మేరు ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు కాబట్టి సుమిత్ర కూడా చనిపోతుంది. ఇక కూతురు భార్య చనిపోయిన తర్వాత ఇక నాన్న మాత్రం ఏం బ్రతుకుంటాడో చెప్పు? పిచ్చివాడైపోవడమో లేకపోతే ఏదోటి తాగి చనిపోవడమో ఏదోటి చేస్తాడు. ఇక నాకు ఎలాంటి అడ్డంకి ఉండదు. ఇక నువ్వు అసలైన వాళ్ళు లేని తర్వాత ఆ ఇంటి వారసురాలువు నువ్వే అని బావ కూడా నిరూపించే అవకాశం ఉండేది కదా. నీకేది పట్టించుకోడు. తర్వాత ఆస్తి నా సొంతమే, బావ నా సొంతమే, అందుకని నిన్ను చంపేస్తాను అంటూ ఇక జోష్న అయితే దీపను చంపబోతూ ఉంటుంది. ఇక ఒక దిండు తీసి దీప మొహంపై పెట్టి నొక్కబోతూ ఉండగా అప్పుడే కార్తీక్ అయితే లోపలికి వస్తాడు. అది చూసి ఒక్కసారిగా జోష్న అంటూ గట్టిగా అరవంగానే ఇక జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయి తన చేతిలో ఉన్న దిండునైతే కింద పడేస్తుంది. బావా అంటూ అనంగానే ఒక్కసారిగా కార్తీక్ అయితే జోష్న చెంప పగలగొట్టి, ఇన్ని రోజులు నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసినా బయట పెట్టడం లేదన్నా, చివరికి ఇంత నీచానికి దిగజారిపోయావు. నిన్నింక ఎట్టి పరిస్థితిలో క్షమించేదే లేదు. ఇప్పటి వరకు అత్తయ్య గురించి ఆలోచించి ఎవరికి నిజం తెలియకుండా వెనకేసుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు నిన్ను క్షమించను. నిన్ను ఇప్పుడే అరెస్ట్ చేయిస్తాను. నిన్ను అరెస్టు చేయించి జైల్లో చెప్పుకూడు తినేలా చెయ్యకపోతే ఎవరికి మనశ్శాంతి ఉండదు, ఎవరిని బ్రతకనివ్వవు. నువ్వు చేసిన తప్పులు నీకు తెలిసేలా చేసి నీకు బుద్ధొచ్చేలా చెయ్యాలి అంటే నువ్వు జైల్లో చెప్పుకూడు తినవలసిందే అంటూ కార్తీక్ అయితే జోష్నకి ఊహించని షాక్ అయితే ఇస్తాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.